మనం ఇతర జీవితం ఒక తోలుబొమ్మలాట. మనమందరం మన కోసం, మన కుటుంబం కోసం బ్రతుకుతూ ఉంటాము. పెద్దవాళ్ళు ఎంతటి కష్టమైనా చేసేది తమ పిల్లల్లో ఒక చిరునవ్వు కోసమే. తల్లిదండ్రులు తమ బిడ్డ మొహంలో ఒక చిరునవ్వు కోసం ఎన్నో చేస్తారు. పిల్లలకు నచ్చిన తిండి, చదువు ఇవన్నీ సమకూరుస్తూ ఉంటారు. పిల్లల్లో ఉండే సహజ లక్షణం ఆట. వారు ప్రతి విషయంలో ఒక భిన్నమైన కోణం చూస్తారు. వారికంటూ ఒక భిన్న ప్రపంచాన్నే ఏర్పరుచుకుంటారు. ఇక పిల్లలు అన్న తర్వాత బొమ్మలు, వాటితో ఆటలు చాలా నార్మల్ విషయాలు. అలా ఒక తండ్రి తన కూతురి సంతోషంకై కొన్న ఒక్క బొమ్మ వారి జీవితాన్నే మార్చేసిందట. ఆడుకునే బొమ్మ జీవితాన్ని అతలాకుతలం చేయడం ఏంటి అని అనుకుంటున్నారు కదా! నేను కూడా ఆ స్టోరీ వినగానే అలా అనుకున్నాను. అసలు ఆ బొమ్మ కథ ఏంటి? ఆ బొమ్మ తమ జీవితాన్ని ఎలా మార్చేసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ కథ. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. భయానక బొమ్మ, చీదురాల కథ. నా పేరు రాము. ఇక ఇది నా కథ. నా జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు తెచ్చిన కథ. మాది తెలంగాణలోని ఒక చిన్న గ్రామం. ఒక శాంతమైన గ్రామం. నాకు పెళ్ళయింది. ఒక రత్నాల పుత్రిక కూడా ఉంది. నా భార్య పేరు లక్ష్మి. అలాగే కూతురు పేరు సీతమ్మ. ఇక మాది ఒక చిన్న కుటుంబం. ఓ చిన్న గుడిసెలో అంతులేని ఆనందాలతో, చింతా చీకు లేని మనసుతో ప్రశాంతంగా ఉండేవాళ్ళం. రోజు కూలీని ఎలా చేసుకొని అలా వచ్చిన డబ్బులతో మేము ముగ్గురం ప్రశాంతంగా జీవించేవాళ్ళం. ఆ రోజు ఆదివారం. కూలి పనికి వెళ్ళలేదు. వారం మొత్తం ఎంతో కష్టపడి ఉన్నాము. ఇక ఆ రోజు బయటకు వెళ్ళి మాంసం తెచ్చుకొని తిందాము అని అనుకున్నాము. ఇక అలా అనుకొని నేను సీతమ్మని తీసుకొని బజారుకు వెళ్ళాను. అలా పాత బజార్ చేరుకోగానే ఎన్నో అందమైన బొమ్మలు కనిపించాయి. బజారు మొత్తం కిలకిలలాడుతుంది. ఎన్నో షాపులతో నిండిపోయి ఉంది. బట్టలు, తిండి పదార్థాలు, చిన్నపిల్లల బొమ్మలు, మాంసపు కొట్టులు. ఇక బజారు మొత్తం చిన్నపిల్లల నవ్వులతో, పెద్దవాళ్ళ కొనుగోలుతో నిండిపోయి ఉంది. ఇక నేను, సీతమ్మ పాత బజార్లో ఒక అందమైన బొమ్మ కొనుక్కున్నాము. సీతమ్మకు ఆ బొమ్మ చాలా నచ్చింది. ఇక అది కొనిచ్చేంత వరకు ఊరుకోలేదు. ఎంతైనా కూతురి ముఖంలో నవ్వు చూడడానికి ఓ తండ్రి ఎంతవరకైనా వెళ్తాడు కదా! సీతమ్మకు కొనిచ్చిన ఆ బొమ్మ చాలా అందంగా ఉంది. ఆ బొమ్మ ముఖంలో ఒక చిరునవ్వు, చేతిలో ఓ చిన్న పుస్తకం ఉండేవి. సీతమ్మకు ఆ బొమ్మ ఎంతలా నచ్చింది అంటే ఆ బొమ్మకు చీదురాల అనే పేరు కూడా పెట్టేసింది. ఇక ఇంటికి చేరకముందే ఆ బొమ్మకు పేరు పెట్టి ఆడుకోవడం కూడా మొదలుపెట్టేసింది. ఇక దారిలో మాంసం తీసుకొని ముగ్గురం కలిసి ఇంటికి చేరుకున్నాము. ఇక ఆ రోజు రాత్రి తెచ్చినవన్నీ వండుకొని ప్రశాంతంగా తిని పడుకున్నాం. నేను నా బిడ్డ సంతోషం కోసం తెచ్చిన ఆ బొమ్మ మా జీవితాన్ని ఇలా మార్చేస్తుంది అని అస్సలు అనుకోలేదు. అది ఆ బొమ్మ తెచ్చిన మొదటి రోజు. ఎన్నో వింత సంఘటనలు జరిగిన రోజు. ఆ రాత్రి సీతమ్మ తన గదిలో నిద్రపోతూ ఉంది. ఇంట్లో కరెంట్ పోయింది. ఇక అది మొదలు ఆ తర్వాత ఇంట్లో అసహజకరమైన సంఘటనలు ప్రారంభమైపోయాయి. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని అస్సలు ఎవ్వరికీ అర్థం కాలేదు. హఠాత్తుగా సీతమ్మ నిద్రలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక ఆ మాటలు ఎంతో విచిత్రంగా, అసహజకరంగా ఉన్నాయి. ఆ ఇంట్లో వాళ్ళను మళ్ళీ చూడాలి, వాళ్ళ రక్తాన్ని తాగి తీరాలి అని మాట్లాడుతుంది. ఇక సీతమ్మ మాట్లాడే మాటలకు నేను, నా భార్య ఉలిక్కిపడిపోయాము. మాలో ఏదో తెలియని ఆందోళన, భయం. ఇక మా బిడ్డ మాట్లాడే మాటలకు మాలో వణుకు మొదలయ్యింది. ఇక వెంటనే లక్ష్మిని లేపాము. ఏం తల్లి, ఏదైనా కల కన్నావా? ఎందుకిలా మాట్లాడుతున్నావు అని ఆందోళనతో అడిగాము. సీతమ్మ మాత్రం ఏమీ మాట్లాడట్లేదు. చాలా నార్మల్గా లేచి కూర్చుంది. ఎందుకు నాన్న ఇలా అంతా అడుగుతున్నావు అని నన్నే ప్రశ్నిస్తుంది. సీతమ్మకు ఏం జరుగుతుంది, తను ఏం మాట్లాడింది అని ఏ అవగాహన లేదు. తను ఎంతో నార్మల్గా ఉండింది. కానీ తన మాటలు, తన కలవరింతలు నన్ను, నా భార్యను ఎంతో
భయాందోళనలోకి నింపాయి. మాలో మా మనసుల్లో ఏదో తెలియని అలజడి రేపింది. ఇక కొద్దిసేపు నేను, నా భార్య ఇద్దరం కలిసి సీతమ్మతో కూర్చున్నాము. అలా కబుర్లాడుతూ ఉన్నాము. జరిగిన విషయం మొత్తం మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ కూర్చున్నాం. ఇక అలా కొంతటి సమయం తర్వాత ముగ్గురం పడుకున్నాము. ఇక తెల్లవారుజామున రోజువారీలాగానే సీతమ్మను బడిలో చేర్చి మేమిద్దరం కూలి పనికని వెళ్ళాము. రోజులు గడుస్తూ పోయాయి. కానీ ఆ రోజు రాత్రి ఆ సంఘటన నాకు, నా భార్య మధ్యలో మా మనసులో అలాగే మిగిలిపోయింది. ఇక ఆ రోజు తర్వాత 2 వారాల వరకు అలాంటి వింత సంఘటనలు, వింత కలవరింపులు లాంటివి ఏమీ జరగలేదు. ప్రశాంతంగానే ఉన్నాము. ఇక అన్నీ సరిగ్గానే జరుగుతున్నాయి. అంతా బాగుంది అని అనుకునే సమయంలో మా జీవితం అల్లకల్లోలమైపోయింది. ఒకరోజు లక్ష్మి అంటే నా భార్య చెత్త వేయడానికి బయటకు వెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. ఇక నేను నా కూతుర్ని తీసుకొని వెతకడానికి వెళ్ళాను. ఊరంతా వెతికాను. నా భార్య నాకు ఎక్కడా దొరకలేదు. ఇక సీతమ్మ తన అమ్మ కోసం ఏడుస్తూ కూర్చుంది. నా మనసులో ఏదో తెలియని భయం, అలజడి మొదలయ్యింది. నా జీవితంలో ఏదో చెడు జరగబోతుంది అనే సూచన నాకు అందుతుంది. కానీ అదంతా ఏంటో అస్సలు అర్థం కాలేదు. ఇక కొద్దిసేపట్లోనే నా భయం నిజంగా మారిపోయింది. నేను నా భార్యను వెతుకుతున్నాను అన్న విషయం తెలుసుకొని ఊరిలో నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నాకు సహాయం చేయడం మొదలుపెట్టారు. వారు కూడా అటూ ఇటూ తిరుగుతూ నా భార్యను వెతుకుతున్నారు. ఇక అలా వెతుకుతునే సమయంలోనే బావిలో ఒక శవం దొరికింది. ఆ శవం నా భార్యది, నా లక్ష్మిది. తన చావు ఎంతో భయంకరంగా ఉండింది. తన కళ్ళ దగ్గర మొత్తం రక్తం. తన కళ్ళ లోపల గుడ్లు లేవు. రక్తం ఏరుల్లా కారుతుంది. తన మొహం మొత్తం తుడిచికొట్టిపోయింది. అస్సలు గుర్తించలేకపోయాను. ఆ శవం ఎంత ఘోరంగా ఉంది అంటే ఎవ్వరూ గుర్తుపట్టలేనంత. ఇక నేను కూడా గుర్తుపట్టడానికి ఉన్న ఒకే ఒక సంకేతం తన చేతిపై ఉన్న టాటూ. లక్ష్మికి నేనంటే చాలా ఇష్టం. ఇక ఆ ఇష్టంతోనే తన చేతిపై రాజు అని ఒక పచ్చబొట్టు పొడిపించుకుంది. ఇక అదే పచ్చబొట్టు, దాని ద్వారానే నేను అది నా లక్ష్మిని అని నేను నిర్ధారించుకోగలిగాను. నా జీవితంలో ఇలాంటి ఒక భయానకమైన సంఘటన జరుగుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాపై అతిమించిన అంతులేని ప్రేమతో పొడిపించుకున్న ఒక టాటూ నాకు మిగిలిన ఒకే ఒక గుర్తుగా మారుతుంది అని అస్సలు అనుకోలేదు. నేను, నా బిడ్డ కన్నీరు మున్నీరైపోయాము. మా జీవితం ఒక్క రోజుతో అతలాకుతలం అయిపోయింది. ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనేది ఏమీ తెలీదు. ఆ ఒక్క సంఘటన నన్ను, నా బిడ్డను అనాథగా మార్చేసింది. ఇక మా ఇద్దరి జీవితం శూన్యంగా మారిపోయింది. నా భార్య శవాన్ని చూసి అందరూ తనని ఎవరో చంపారు, ఫస్ట్ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని సూచన ఇచ్చారు. నేను కూడా నా భార్యను హత్య చేసిన వారిని వదలకూడదు అని అనుకున్నాను. వారిని ఎలా అయినా శిక్షించాలి అని నిశ్చయించుకున్నాను. ఇక ఆ నిర్ణయంతోనే అంతటి బాధలో కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అనుకున్నాను. నా బిడ్డను సీతమ్మను తీసుకొని పోలీస్ స్టేషన్ వైపుగా వెళ్ళడం మొదలుపెట్టాను. నేను అలా పోలీస్ స్టేషన్కి చేరుకునేలోపు ఇంటిలో నేను కొనిపెట్టిన బొమ్మ సీతమ్మ ఇష్టంగా కావాలి అని తెచ్చుకున్న బొమ్మ చిన్న చిన్నగా నడవడం మొదలుపెట్టింది. ఇక నా ఇంట్లో అన్నీ విచిత్రంగా జరగడం మొదలుపెట్టాయి. నా ఇంటి తలుపులు వాటికవే తెరుచుకుంటున్నాయట. మా వంటింటి తలుపులు స్వయంగా తెరుచుకొని మూసుకుపోతున్నాయి. ఇక గోడలపై ఎర్రటి చేతి ముద్రలు కనిపిస్తున్నాయి. ఈ జరుగుతున్న వింత సంఘటనలన్నీ కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి వాళ్ళు ఎంతో భయపడిపోయారు. ఇక వెంటనే నాకు కాల్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పారు. నేను ఫోన్లో ఇదంతా వినగానే ఎంతో భయపడిపోయాను. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇక అదే భయంతో పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ రాయిచ్చాను.
నా భార్య హత్య చేయబడింది. దానికి కారణం కనుక్కొని తీరాలి అని వాంగ్మూలం ఇచ్చి వచ్చాను. ఇక పోలీసులు కూడా మేము దర్యాప్తు చేసుకున్నాము. ఎలాగైనా నేరస్తులను పట్టి తీరుతాము అని చెప్పారు. ఇక వాళ్ళు ఇచ్చిన హామీతో అక్కడి నుండి వెంటనే ఇంటికి బయలుదేరాను. ఇక ఇంటికి చేరుకున్నాను. కానీ నాకు మాత్రం అంతా మామూలుగానే అనిపించింది. మా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన సంఘటనలు ఏవీ కనిపించలేదు. ఇక నేను నా భార్య పోయిన బాధలో ఉండి మిగతా వాళ్ళు చెప్పినవన్నీ పట్టించుకోకుండా వదిలేసి నా లోకంలో నేను జీవించడం మొదలుపెట్టాను. నేను నా బిడ్డ ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. ఇక ఈ లోకంలో మా ఇద్దరికీ ఇంకెవ్వరూ లేరు. నా బిడ్డకు నేనే ఉన్నాను. నేనే తనను చూసుకోవాలి. ఎంతో బాధ్యత నాపై ఉంది. ఇక నా భార్య చనిపోయిన తర్వాత నేను నా బిడ్డను చిన్న పిల్లలాగా చూసుకోవడం మొదలుపెట్టాను. తనకు తన అమ్మ లేదు అనే లోటు తెలియకుండా పెంచాలి అని నిర్ణయించుకున్నాను. రోజు ఇంట్లో వంట చేసి, ఇంట్లో పనంతా చేసి, నా బిడ్డను బడిలోకి చేర్చి కూలి పనికి వెళ్ళేవాడిని. అలా రోజులు గడుస్తూ పోయాయి. అప్పటికి నా భార్య చనిపోయి నెల రోజులకు పైగా అయిపోయింది. ఇక రోజులాగానే ఆ రోజు రాత్రి కూడా వంట చేసుకొని తిని నేను నా బిడ్డ పడుకున్నాము. సడన్గా ఆ రోజు రాత్రి మేల్కు వచ్చింది. అలా మేలుకొని చూసేసరికి బొమ్మ తన దేహం పైన కూర్చొని కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తుంది. నేను తెచ్చిన బొమ్మ నాపైకి ఎలా వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు. అన్నిటికంటే వింతైన విషయం ఏంటి అంటే ఆ బొమ్మ నాపై కూర్చోవడమే కాదు, తాను కళ్ళు పెద్దగా చేసుకొని నన్ను చూస్తుంది. తను చేతులు కాళ్ళు ఆడిస్తుంది. ఎంతో వింతగా ప్రవర్తిస్తుంది. ఇక ఇదంతా చూసి నా గుండెలో గుబులు మొదలైంది. ఈ బొమ్మలో ఏదో వింత ఉంది. ఇది సాధారణమైన బొమ్మ కాదు. ఈ బొమ్మ ఇంట్లో ఉండడం వల్ల మా ప్రాణాలకు ఎంతైనా ముప్పే అని అనుకున్నాను. ఆ క్షణం నా గుండె ఆగినంత పనయింది. వెంటనే నా బిడ్డను సీతమ్మను నా దగ్గరకు లాక్కున్నాను. తనను ఎలాగైనా కాపాడుకోవాలి అనే ఒక భయం. ఆ బొమ్మ నన్ను నా బిడ్డను ఏదైనా చేస్తుంది అనే ఆందోళన. గట్టిగా ఉలిక్కిపడి లేచాను. నాపై ఉన్న బొమ్మను విసిరి కొట్టాను. నేను అలా విసిరి కొట్టగానే వెంటనే ఆ బొమ్మ లేచి నించుంది. మెల్లిగా మా వైపు వస్తుంది. ఇక నేను ఎలాగో అలా ధైర్యం చేసుకొని నిల్చుని ఆ బొమ్మ దగ్గరకు వెళ్ళి ఆ బొమ్మను పట్టుకొని ఇంటి బయటికి విసిరి కొట్టాను. వెంటనే తలుపులు వేసేశాను. సీతమ్మ అప్పటికే చాలా భయపడిపోయింది. ఆ బొమ్మ తిరగడం, నడవడం చూసి తనలో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. తన చేతులు వణుకుతున్నాయి. ఇక నేను నా బిడ్డ పడుతున్న భయాన్ని చూసి తనను నా దగ్గరికి తీసుకున్నాను. తనకు ధైర్యం చెప్పాను. ఇక అదే భయంతో ఎలాగో అలా ఆ రోజు గడిచిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం ఎలాగో అలా ధైర్యం చేసుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళాము. సీతమ్మను స్కూల్లో చేర్చాను. ఇక నేను పనిలోకి వెళ్ళాను. రోజంతా పని చేసి ఇంటికి చేరుకున్నాను. ఇక రోజులాగానే వంట చేసుకొని నేను నా బిడ్డ ఇద్దరం తిని పడుకున్నాము. నేనెప్పుడూ అనుకోలేదు అది నా బిడ్డకు చివరి రోజు అవుతుందని. ఆ బొమ్మ, ఆ వింతైన ఆకారం నా జీవితాన్ని ఇంతలా మార్చేస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. మేమిద్దరం రాత్రి కలిసే పడుకున్నాము. ఇక పొద్దున్నే నేను లెగిచాను. లేచి నా బిడ్డను లేపడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ సీతమ్మ అస్సలు లెగలేదు. తనలో ఉలుకు పలుకు లేదు. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక కొద్దిసేపట్లోనే నాకు అర్థమైన విషయం సీతమ్మ నాకిక లేదని. సీతమ్మ తన ప్రాణాలు కోల్పోయింది. ఇదంతా ఎలా జరిగిందో అస్సలు అర్థం కాలేదు. కన్నీరు మున్నీరైపోతున్నాను నేను. ఇక అంతటి బాధలో నేను చూసిన అతి విచిత్రమైన సంఘటన నా బిడ్డ శవం పక్కన నేను బయట పారేసిన బొమ్మ ఉండడం. నేను ఆ బొమ్మను చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. నేను బయట పారేసిన బొమ్మ ఇంట్లోకి ఎలా చేరిందో అస్సలు అర్థం కాలేదు. ఇక అప్పుడే అర్థమైంది ఆ బొమ్మ నా బిడ్డ ప్రాణాన్ని తీసేసింది అని. నా బిడ్డ అన్యం పుణ్యం ఏమీ ఒక చిన్న శిశువు తన ప్రాణాన్ని తీసేసింది ఆ బొమ్మ. ఇక నా శోకానికి అంతులు లేవు. నా భార్యను, నా బిడ్డను కోల్పోయాను.
నా ప్రపంచమే అతలాకుతలమైపోయింది. ఇక నేను ఆ క్షణంలో నాకున్న కోపంతో ఆ బొమ్మను విరిచేశాను. పీసు పీసులుగా విరిచేశాను. విరిచేసిన ఆ బొమ్మను బయటకు విసిరి విసిరి కొట్టాను. ఇక ఊరంతా నా బిడ్డ చనిపోయిన విషయం తెలిసింది. అందరూ మా ఇంటికి చేరుకున్నారు. నేను గట్టి గట్టిగా రోదిస్తున్నాను. నా బిడ్డను కోల్పోయిన బాధను బయటకు వెళ్ళగక్కుతున్నాను. ఇక గ్రామస్తులందరూ మా ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. ఇక ఇంట్లోకి చేరుకోగానే వారికి ఎక్కడా శవం కనిపించలేదు. ఇక వాళ్ళందరూ నా దగ్గరకు చేరుకొని ఇలా మాట్లాడడం మొదలుపెట్టారు. "ఎందుకు ఏడుస్తున్నావో? సీతమ్మ ఎక్కడుంది?" అని అడుగుతున్నారు. ఇక నేను అటూ ఇటూ చూడడం మొదలుపెట్టాను. హఠాత్తుగా ఇంతటి వరకు నా ముందు ఉన్న నా సీతమ్మ శవం కనిపించడం లేదు. అక్కడేం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అని నాకు అస్సలు అర్థం కాలేదు. నేను గట్టి గట్టిగా రోదిస్తూ ఇలా అరవడం మొదలుపెట్టాను. నా సీతమ్మ చనిపోయింది. ఒక బొమ్మ తనని చంపేసింది. తన శవం ఇక్కడే ఉండింది అని గట్టి గట్టిగా రోదిస్తున్నాను. కానీ గ్రామస్తులు ఎవ్వరికీ నా సీతమ్మ శవం కనిపించలేదు. ఇల్లు మొత్తం వెతికారు. తన జాడే లేదు. ఇక గ్రామస్తులు ఇల్లు మొత్తం వెతుకుతుండగా వారికి ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ చేతిలో సీతమ్మ ఇంకా నా భార్య ఫోటోలు ఉన్నాయి. ఇక అదంతా చూసి ఆ బొమ్మను తీసుకొని నా దగ్గరకు వచ్చారు. నేను ఆ బొమ్మను చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సీతమ్మ చనిపోయింది, ఆ బొమ్మే చంపేసింది అని కోపంలో నేను ఆ బొమ్మను పీసు పీసులుగా విరిచేశాను. ఇంటి బయటకు విసిరిగొట్టాను. కానీ గ్రామస్తులు, మా ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లో నుండి ఆ బొమ్మను తీసుకొని వచ్చి నా చేతిలో పెట్టారు. నాకు అదంతా అస్సలు నమ్మబుద్ధి అవ్వలేదు. అంతులేని ఆశ్చర్యం, గుండె నిండా ఏడుపు, ఎటూ చెప్పలేని ఏదీ చెయ్యలేని పొజిషన్‌లో నించుండిపోయాను. నేను చేతిలోకి తీసుకోగానే ఆ బొమ్మ నవ్వడం మొదలుపెట్టింది. గట్టి గట్టిగా నవ్వుతుంది. ఆ నవ్వు, కళ్ళల్లో తేజస్సు ఊరు వాళ్ళందరూ చూశారు. ఆ బొమ్మ అలా చేయడం చూసి ఊరి మొత్తంలో ఏదో అలజడి మొదలయ్యింది. నాతో పాటు అందరూ భయపడిపోయారు. ఇక నేను ఆ వింతైన శబ్దం, నవ్వు వినగానే ఆ బొమ్మను విసిరికొట్టాను. నాలోని భయం అలా చేసేలా చేసింది. గ్రామస్తులందరూ కలిసి ఆ బొమ్మను ఎక్కడో తీసుకువెళ్ళి పాతేశారట. అదే చివరి రోజు. ఆ తర్వాత నేను ఆ బొమ్మను చూడనే లేదు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ పోతున్నాయి. నేను నా బిడ్డను, నా భార్యను కోల్పోవడంతో కుప్పకూలిపోయాను. అప్పటికి నా వయస్సు 30 సంవత్సరాలు. ఇక నేను ఒంటరిగా ఉండి కుంగి కుసించిపోవడమంతా చూసి గ్రామంలో ప్రజలందరూ కలిసి నాకు మళ్ళీ పెళ్లి చేయాలి అని అనుకున్నారు. ఇక నేను ఎలాగో ఒప్పుకోలేదు. నన్ను అలా ఇలా చేసి ఒప్పించారు. అలా నాకు రెండవ పెళ్లి చేశారు. ఇక కొన్ని సంవత్సరాల్లోనే నేను మామూలు మనిషి అవ్వాను. నాకు మళ్ళీ ఒక కూతురు పుట్టింది. నేను కోల్పోయిన నా సీతమ్మను తిరిగి పొందాను అని అనుకున్నాను. నా జీవితం సాఫీగా సాగడం మొదలుపెట్టింది. ఇప్పటికి నాకు 63 సంవత్సరాలు. నేను నా కూతురికి పెళ్లి చేశాను. నాకు 2 మనవళ్ళు కూడా ఉన్నారు. నా జీవితంలో జరిగిన ఈ సంఘటన చాలా వింతగా ఉండి ఉండవచ్చు. కానీ ఇది నిజమైన సంఘటన. నేను నా జీవితంలో ఫేస్ చేసిన సంఘటన. ఇక ఇది ఇవాల్టి దయ్యాల మాయాజాలపు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.